ఎస్ నేడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అజిత్ పవార్ మృతికి సంబంధించి ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా ఆయన మృతిపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు అతనికి అంతిమ సంస్కారం నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ఈ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మహారాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి సంబంధించిన అజిత్ పవార్ మృతితో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికే కాదు అక్కడ రాజకీయాలపై కూడా అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నటువంటి విశ్లేషణలు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో అజిత్ పవార్ అంటే ఒక సాధారణ స్థాయి వ్యక్తి నుండి ఈరోజు మొత్తం మహారాష్ట్ర రాజకీయాల్ని ఒక శాసించే స్థాయికి చేరుకున్న వ్యక్తిగా అజిత్ పవార్ కు పేరుంది. అలాంటి వ్యక్తి చనిపోవడంపై మొత్తం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ తీవ్రంగా దిగ్భ్రాంతి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఆయన అంత్యక్రియ కోసం ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తంగా 10 గంటల ప్రాంతంలో ఈ అంత్యక్రియ పూర్తవుతున్నట్టుగా మనకు అధికార వర్గం అందిన సమాచారం. 3 రోజులు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీతో పాటు అమిత్ షా ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ యొక్క అంత్యక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.